పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. జనవరి 8న కోల్కతాలోని ఐపాక్ కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలను మమతా అడ్డుకొని అంతరాయం కలిగించడాన్ని తప్పుపట్టింది. అది హర్షించదగిన పరిణామం కాదని న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజారియా ధర్మాసనం వ్యాఖ్యానించింది. భవిష్యత్తులో ఈడీ సోదాలకు వేరొక ముఖ్యమంత్రి అడ్డు తగిలితే పరిస్థితేంటని ప్రశ్నించింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఐపాక్ సంస్థ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసంలో సోదాలను మమత అడ్డుకోవటం అధికార దుర్వినియోగమేనని ఈడీ తెలిపింది. ల్యాప్టాప్, ఫోన్, పలు డాక్యుమెంట్లను తీసుకెళ్లారని ఆరోపించింది. ఈడీ దర్యాప్తునకు అంతరాయం కలిగించిన సీఎం మమతపై రాష్ట్ర అధికారులపై కేసులు నమోదు చేయాలని కోరింది. రాష్ట్ర సర్కారుకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేసే అవకాశాన్ని ఒక కేంద్ర ప్రభుత్వ విభాగానికి కల్పించడం దేశ సమాఖ్య వ్యవస్థకు ముప్పులాంటిదని మమతా బెనర్జీ తరపు న్యాయవాది శ్యామ్ దివాన్ పేర్కొన్నారు. తదుపరి విచారణ ఈ నెల 24న కొనసాగనుంది.